స్టార్ట్. కొన్ని రోజుల తర్వాత ఏమండి ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయండి. నేను మళ్ళీ కొండకి వెళ్ళి కట్టెలు పట్టుకొని రావండి. సరే ఆవిడ ఇదిగోండి వెళ్ళండి. నేను వెళ్ళి కొండకి వెళ్ళి కట్టెలు పట్టుకొని వస్తా. అలాగే అండి. అయ్యో నా కట్టెలు పడిపోయింది. అయ్యో 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 నాకు బతకడానికి ఉన్న ఆధారం. అయ్యో ఇప్పుడు నేను నా భార్య బిడ్డలు ఎలా పోషించాలి? అయ్యో ఎవరు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మ నా బిడ్డలు కట్టెలు పట్టుకుంటాక జాతి నదిలో పడిపోయిందమ్మా. అవునా? ఇది కాదమ్మా నా బిడ్డలి. ఇది కూడా కాదమ్మా నా బిడ్డలి. ఇదేనమ్మా నా బిడ్డలి. దుర్మార్గుడా, నీచుడా, అత్యాసపరుడా, బంగారు గొడ్డల కోసం ఆశపడి ఈ బంగారు గొడ్డలు తీసేసుకున్నావు. నీ గొడ్డలు కూడా నీకు ఇవ్వనుకో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏమండి బాధపడుతూ వస్తున్నారు? గొడ్డలు తీసుకోలేదు, అలాగే కట్టెలు కూడా తీసుకోలేదు. ఈ మాట విని నేను గొడ్డలి పడేసి వేరే గొడ్డలు తెచ్చుకోవద్దామని పోయాను. అప్పుడు వనదేవత బంగారు గొడ్డలు తెచ్చిచ్చింది. ఇది నాది కాదు అన్నాను. వెండి గొడ్డలు తెచ్చి ఇచ్చింది. ఇది కూడా నాది కాదు అన్నాను. మన గొడ్డలు తెచ్చి ఇచ్చింది. ఇది కూడా నాది కాదు అన్నాను. అప్పుడు వనదేవత మన అత్యాశకు తిట్టి నన్ను మన గొడ్డలు కూడా ఇచ్చింది. నీతి ఈ కథ వల్ల ఏం తెలిసిందంటే చెట్లను నరికే కాకుండా చెట్లను పెంచి దానివల్ల వచ్చిన పూలను, కాయలను, ఆకులను కూడా అమ్ముకొని బతుకోవచ్చు. అంతేకాక ఈ కథ వల్ల మనకు తెలిసింది అత్యాశకు పోరాదు. ధన్యవాదాలు.